లక్ష్మీనారాయణ గారు మీతో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఏపీ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ మరి నీటి పంచాయతీ మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే ఈ నీటి పంచాయతీకి సంబంధించి ఇన్ని రోజులుగా ఏదైతే బోర్డ్స్ ఉన్నాయో కూడా వీటికి సంబంధించి పరిష్కారం రాలేదు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ రోజు మళ్ళీ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సుప్రీంకోర్టు మెట్లెక్కే యోచనలో ఉన్నారు. ఏంటి దీనిపైన మీరేమంటారు? ఇది కరెక్టేనా? ఇప్పుడైనా సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనుకోవచ్చా? హలో లక్ష్మీనారాయణ గారు ఓకే ఓకే చెప్పండి. అక్కడ ప్యానెల్ అందరికీ నమస్కారాలు. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ నీటి పంపకాలు అనేది వాస్తవానికి కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణకు సరైన వాటా దక్కడం లేదనే నీళ్లు నిధులు నియామకాలు 3 అంశాలపై తెలంగాణ ప్రజలు అనేక ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిన విషయమే. నీళ్ల విషయంలో కృష్ణాలో మన తెలంగాణకు రావాల్సిన వాటా రావడం లేదు. దాని కారణంగా నల్గొండ జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధతో నల్గొండ జిల్లా వలస జిల్లాగా, రంగారెడ్డి జిల్లా అంటే ప్రత్యేకంగా ఈ 3 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి అనేది చాలా మందికి తెలిసిన విషయమే. ఎందుకంటే సరైన వాటా అనేది రావాల్సిన వాడుకోనియడం లేదు అనేది తెలంగాణకు తెచ్చుకోవడం జరిగింది. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏమన్నా ఇంప్రూవ్మెంట్ జరిగిందా అంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో ఏమి ఇంప్రూవ్మెంట్ జరగలే. కృష్ణా జలాల వాడకంలో ఇంప్రూవ్మెంట్ అనేది జరగలేదు. పైగా ఏమైతుందంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా, ఆంధ్రలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా కృష్ణా జలాలను దోసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్లా దోసుకోవడానికి ప్రయత్నం చేస్తుందంటే పోతిరెడ్డిపాడు ఇష్యూ నుంచి స్టార్ట్ అయింది. తెలంగాణ మూమెంట్ లోనే పోతిరెడ్డిపాడు ఇష్యూ ఉండే. పోతిరెడ్డిపాడు చాలా దాని యొక్క సామర్థ్యం పెంచడం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు 4 గేట్లు పోతిరెడ్డిపాడుతో స్టార్ట్ చేసినట్టు తెలంగాణ పేరు మీద నీళ్లు తరలించకపోవడం స్టార్ట్ చేసినట్టుంటే అది కేవలం తెలంగాణ అనేది అప్పుడు మద్రాసు నీళ్ళు ఇవ్వాలనేది నామమాత్రంగా మద్రాసు నీళ్ళు ఇవ్వాలతో పాటు దానిలో సాగునీటిని జోడించి తెలంగాణ చేయడంతోనే అక్కడనే అన్యాయం స్టార్ట్ అయింది. ఆయన 4 గేట్లతో పక్కన ఎన్టీ రామారావు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి దాన్ని పోతిరెడ్డిపాడు విస్తరణ 10 గేట్లు అదనంగా చేసి 14 గేట్లు చేసి, తర్వాత జగన్ వచ్చేసి ఏం చేసిందంటే మళ్ళీ 10 గేట్లు అదనంగా పెంచడం జరిగింది. 24 గేట్లు అయిపోయింది. అంటే ఈ విధంగా శ్రీశైలం మొత్తం నదినే రాయలసీమకు మలుపుపోయే కార్యక్రమం అనేది వాళ్ళు చేయడం జరిగింది. సమైక్య పాలన కాలంలో తెలంగాణ రాకముందే రాయలసీమలో పటిష్టంగా వాళ్ళు నీటి వనరులను క్రియేట్ చేసుకున్నారు. అంటే రాయలసీమలో యాక్చువల్ గా పెన్నా నది బేసిన్ లో ఉంటది రాయలసీమ. పెన్నా నది బేసిన్ లో ఉన్న రాయలసీమలో వాళ్ళకి దొరికేది అంతా 98 టీఎంసీలే. కానీ ఆ పరివాహక ప్రాంతంలో రాయలసీమ ఉన్న పెన్నా నది పరివాహక ప్రాంతంలో 98 టీఎంసీలు దొరికే ప్రాంతంలో 364 టీఎంల స్టోరేజ్ కట్టుకున్నారు. అంటే సమైక్య పీరియల్ని అంటే సమైక్య పీరియల్ని విచ్చలవేడిగా బడ్జెట్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సమైక్య వలస పాలకులు రాయలసీమలో 365 టీఎంసీల స్టోరేజ్ కట్టుకున్నారు. నీళ్లు దొరకని చోట 100 టీఎంసీలు కూడా నీళ్లు దొరకని చోట 360 టీఎంసీలు 400 టీఎంసీల స్టోరేజ్ కట్టి కృష్ణా జలాలను అక్రమంగా తరలించకపోవాలనే ఉద్దేశంతోనే రాయలసీమలో ఆ విధంగా చేయడం జరిగింది. అయితే కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడైనా ఆంధ్ర వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే పందికొక్క సిద్ధాంతం ఉన్నది. డైరెక్ట్ చెప్పాలంటే పందికొక్కు ఏం చేస్తుంది, తనదిక్కే తోడుకుంటుంది నీళ్లు. దీని కారణంగా ఏంటంటే తెలంగాణ చాలా వెనుకబడి ఉంది, కరువు కాటకాలతో కొనసాగుతుంది. ఇప్పటికీ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఏరియా నివారణ కాలేదు. తర్వాత కేసీఆర్ పీరియడ్ లో కూడా జలాల పైన చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఆయన పూర్తి చేయకపోవడం వల్ల వినియోగ సామర్థ్యం అనేది పెంచుకోవడం జరగలే కృష్ణా జలాల మీద. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఏ సామర్థ్యం ఉన్నదో వినియోగ సామర్థ్యం అదే సామర్థ్యంలో ఉన్నది ఇప్పటివరకు తెలంగాణలో. దీనికి తోడు ఏం చేస్తారంటే అప్పుడు సోమశిల అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జగన్ వచ్చి 10 గేట్లు అదనంగా పోతిరెడ్డిపాడు పెంచడం జరిగింది. తో పాటు మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంగమేశ్వర దగ్గర మళ్ళీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ డైలీ రోజు 3 టీఎంసీలు అదనంగా మళ్ళీ అక్రమంగా డ్రా చేసుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. రాయలసీమ వెనకబడి ఉందంటారు కానీ యాక్చువల్ లేదు. రాయలసీమలో 40 లక్షల సాగు ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు బయటకు చెప్పడం లేదు. అంటే గణాంకాలు ఉన్నాయి, గణాంకాల ప్రకారం చెప్తున్నా 40 లక్షల సాగు ఉంది, 474 టీఎంసీల నీటి వినియోగం పెట్టుకున్నారు వాళ్ళు. అంత నీళ్లు వినియోగం ఎట్లా పెట్టుకుంటారు? 100 టీఎంసీలు కూడా వాళ్ళ ఏరియాలో లేనప్పుడు 474 టీఎంసీల నీటి వినియోగం రాయలసీమ వాళ్ళు ప్రతిపాదించుకున్నారంటే సమైక్య పాలనలో తెలంగాణను దోపిడీ చేసి నీళ్లు తరలించుకుపోవడానికి కారణమే అది.
తెలంగాణ అంటే అప్పటి సమైక్య పాలనలో బడ్జెట్ ద్వారా అక్రమంగా వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అన్యాయం. వీటికి తోడు ఏ సీఎం వచ్చినా కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు వాస్తవాన్ని చూస్తే పోలవరం నుంచి ప్రాజెక్టు కట్టినప్పుడు 80 టీఎంసీలు కృష్ణాకు తరలించుకోవాలనేది ఒకటి ఉంది. ఆ 80 టీఎంసీలు కాదు 180 టీఎంసీలు 340 టీఎంసీలు కూడా తరలించుకోవడానికి ప్రణాళిక చేసారు ఆల్రెడీ పోలవరం నుంచి నీళ్లు. దీనికి తోడు మళ్ళీ ఇప్పుడు పోలవరం బనకచెర్ల అనేది ఈ కొత్త ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు రెండోసారి వచ్చిన తర్వాత ఆయన అంటే రెండోసారి అంటే థర్డ్ టైం అంటే ఫస్ట్ టైం ఉండే తెలంగాణ రాగానే తర్వాత మధ్యాహ్నం జగన్ వచ్చింది. జగన్ తర్వాత ఈ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయన చేతిలో ఇప్పుడు మోడీ ఉండడానికి ఉద్దేశంతో మళ్ళీ తెలంగాణకు అన్యాయం చేసే కార్యక్రమము అటు సోమేశ్వర రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆల్రెడీ అన్యాయమైన ప్రాజెక్టు జగన్ చేపడితే చంద్రబాబు వచ్చి మళ్ళీ పోలవరం బనకచెర్ల అనేది మళ్ళా 200 టీఎంసీలు తరలించకపోవాలనేది 80,112 కోట్లతోని మళ్ళా ఈయన ప్రణాళిక సిద్ధం చేసి చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే వరద జలాలు మేము తరలించకపోతాము ఏమైతుంది ఏం బాధ తెలంగాణ చంద్రబాబు ఎంతగా చిలక పలుకు పలుకుతుండ్రు. కానీ అది కాదు. అది ఎందుకొరకంటే వరద జలాలు ఎప్పుడైనా గోదావరిలో నికర జలాలు ఇప్పుడు ఏం మిగులు లేవు నీళ్లు. వరద జలాలు అంటే అది ఫ్లాష్ సడన్ గా వస్తాయి నీళ్లు వెళ్ళిపోతాయి పోలవరం నుంచి వెళ్ళిపోతాయి. పోలవరం ముందు మళ్ళీ ఎక్కడుందంటే గోదావరి డెల్టా ఉంది అంటే కాటన్ బ్యారేజ్ ఉంది. దానికి రెగ్యులేటెడ్ గా 200-300 టీఎంసీలు అవసరమే. అంటే ఈ రోజు నికర జలాలు గోదావరిలో లేవు. వరద జలాలు అంటే ఫ్లాష్ ఫ్లడ్ల మీద ప్రాజెక్టులు చేపట్టరు. ఫ్లాష్ వస్తాయి వారంలో 1-2 సార్లు. తర్వాత ఆ సీజన్ లో వర్షాకాలం మొత్తంలో 10 రోజులు 15 రోజులు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చి సముద్రంలో పోతాయి. అకస్మాత్తుగా వచ్చి వరదలు సముద్రంలో పోయేవాటి మీద ఎవరు ప్రాజెక్టులు చేపట్టారు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు బనకచెర్ల పోలవరం బనకచెర్ల చేపట్టడం వల్ల గోదావరి యొక్క వినియోగం వాళ్ళు అక్కడ హక్కులు ఏర్పడి పైన తెలంగాణ ఉన్న ప్రాజెక్టుల మీద ప్రభావం పడుతుంది. అంటే అదొకటి పడుతుంది. తర్వాత కృష్ణా నీళ్లు కూడా ఈ విజయవాడ బ్యారేజ్ తర్వాత ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా అదనపు జలాలు ఏమైనా ఉంటే అవి కూడా తరలించకపోయే ప్రమాదం ఉంది. అంటే ఏ విధంగా చూసినా ఇటు నార్త్ తెలంగాణకు సౌత్ తెలంగాణకు మరొక శాపం చేయబోతుండే చంద్రబాబు నాయుడు. ఇది స్లో పాయిజన్. చంద్రబాబు నాయుడే స్లో పాయిజన్. ఆయన 2 కళ్ళ సిద్ధాంతం పేరు అట్లే ఉంది. అంతర్గతంగా ఈజ్ ఎ స్లో పాయిజన్ పర్సన్. తెలంగాణకు ఆయన స్లో పాయిజన్ చేయబోతుండు. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ కంక్లూడ్. మేడం ఇప్పుడు కృష్ణా జలాల మీద ఈ రోజు పరిస్థితి ఏముందంటే అలాట్ చేసిన 299 399 టీఎంసీలు తెలంగాణకు ఆంధ్రకు 512 టీఎంసీలు. కానీ ఈ రోజు పొజిషన్ ఏంటంటే తెలంగాణ 280 టీఎంసీలు దాటి వినియోగ సామర్థ్యంలో లేదు. కానీ అదే ఆంధ్ర 640 టీఎంసీ సంవత్సరం వాడుకున్నది. అంటే ఎక్కడ వరకు 512 టీఎంసీలే మనకేం తెలంగాణ 70% 69% పరివాహక ప్రాంతం అయితే 31% పరివాహక ప్రాంతము ఉభయ రాయలసీమ ఆంధ్ర కలిసి మరి 70% ఉన్న పరివాహక ప్రాంతంలో తెలంగాణ 280 టీఎంసీలు వినియోగించుకోవడం జరుగుతలేదు. కానీ అదే వాళ్ళు 640 టీఎంసీలు వినియోగించుకున్నారు మరి ఆంధ్ర వాళ్ళు. మరి ఇది వ్యత్యాసం నివారించుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఆయన 10 ఏళ్ల తెలంగాణ కాలంలో కేసీఆర్ మొత్తం నిర్లక్ష్యం చేసిన కృష్ణా జలాల వాటా వినియోగించుకోవడం సామర్థ్యం పెంచడం ఆయన తప్పుదారు బీఆర్ఎస్ నాయకుడు విజయ్ కుమార్. ఎందుకంటే ఏమన్నా వినియోగ సామర్థ్యం పెంచిండా తెలంగాణ 10 ఏళ్ల కాలంలో? పెంచలేదు. ఇవి గణాంకాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు కూడా 280 టీఎంసీలు మించిపోతలేము. అదనపు జలాలు నికర జలాలు అన్ని కలిసి కూడా తెలంగాణ వినియోగ సామర్థ్యము 300 టీఎంసీ దాటలేదు. వాళ్ళేమో 650 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు అన్యాయంగా. దాన్ని బైపాస్ చేయడం కోసమే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడం కోసము కేసీఆర్ గారు ఒక దురదృష్టితో కృష్ణా బేసిన్ లో మన వాటాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలనే ఒక ఉద్దేశంతోన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ టేకప్ చేసిండు. 90% పనులు పూర్తయినాయి. 10% పనులు పూర్తయితే హైదరాబాద్ కు పూర్తి స్థాయిలో వస్తవి. తెలంగాణ కృష్ణా జలాలని సంపూర్ణంగా వాడుకునే అవకాశం ఉంటది. దాని మీద దృష్టి పెట్టమని మీ ద్వారా